హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దామండి. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన అండ్ అలాగే ఈ ఎనర్జీస్ని మీరు క్లెయిమ్ చేసుకోవడం వల్ల మీకు ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుంది అండ్ అలాగే ఈ మెసేజ్ కూడా వేరే వారికి రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఈ రీడింగ్ మనం ఎవరి పేరు మీద చేయడం లేదు. సో ఇది జనరల్ రీడింగ్. ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా? సో మరి ఈరోజు ఈ పర్సన్ వైపు నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూసేస్తాము. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మా వ్యూస్కి తెలియజేయండి. ద డెవిల్ అండి. ఈ పర్సన్ ఎందుకో చాలా అబ్సెసివ్గా ఉన్నారు మీ మీద. 3 ఆఫ్ సోర్డ్స్ ఉంది, 8 ఆఫ్ కప్స్, ట్విన్ ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఓకే, ఇక్కడ పెట్టేస్తాను. క్లారిఫికేషన్ చేద్దాం వీటిని. ఓకే, ద డెవిల్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. డెవిల్ కార్డ్కి క్లారిఫికేషన్. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, ద డెవిల్ కార్డ్కి క్లారిఫికేషన్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే, ఈ పర్సన్ మీ గురించి తను నిద్ర కూడా పోకుండా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. ఈ పర్సన్ మనసులో లవ్ ఉంది, అలాగే మీ మీద కోపం చూపిస్తుంది అండ్ అబ్సెసివ్నెస్ అనమాట. ఓకే, అంటే ఈ క్షణం మీరు ఉండాలి తన దగ్గర, తనకి టైంపాస్ చేయడానికి కావచ్చు, తన అవసరాలు కావచ్చు. ఓకే, అలా ఈ పర్సన్ తన ఫీలింగ్ ఎలా ఉందంటే ఈ క్షణం ఈ పర్సన్ నా దగ్గర ఉంటే బాగుండేది కదా అని ఈ పర్సన్ తను చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారు ఈరోజు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ తను నిద్ర కూడా పోవడం లేదు అండ్ ఎక్కువగా ఆలోచించడము, తను నిద్ర పోదాము అని పర్సన్ అనుకున్న నిద్ర అనేది తనకి పట్టట్లేదన్నమాట. చాలా ఎక్కువగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇద్దరిది కార్మిక్ రిలేషన్ అనేది 100కి 100% ఈరోజు కార్మిక్ రిలేషన్ వాళ్ళు ఉన్నారు. ఓకే, అంటే చూడండి మీరు ఈ పర్సన్కి చాలా ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు అండ్ ఆ పర్సన్ కూడా స్టార్టింగ్లో చాలా బాగా ప్రేమ చూపిస్తారు, మీ ఇష్టానికి తను గౌరవం ఇస్తారు. కానీ రాను రాను ఈ పర్సన్లో మీ మీద ఉన్న ఆ లవ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. మీరేమో ఈ పర్సన్ని వదులుకోలేరు, వదిలిపెట్టి ఉండలేరు. అలాంటి ఆలోచన కూడా వస్తే మీరు తట్టుకోలేరు అనమాట. కానీ ఆ పర్సన్ మీరంటేనే తనకి బర్డెన్గా అనిపించడము అండ్ ఎందుకో ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్కి ఉండాలని అనిపించకపోవడము, అదంతా తనకి అదో పెద్ద బర్డెన్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడు మూవ్ ఆన్ అయిపోదాము అన్నట్టుగా ఈ పర్సన్ ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మళ్ళీ రావాలనిపిస్తే మళ్ళీ మంచిగా మాట్లాడతారనమాట. ఓకే, ఇది కార్మిక్ రిలేషన్ కిందకు వస్తుందండి. మేబీ పర్సన్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండొచ్చు. మేబీ పర్సన్ ఆల్రెడీ మీరు బ్రేకప్లో ఉన్నారా లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది నాకు 55% అనేది ఉంది. ఓకే, అంటే చాలా మటుకి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ తను చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు.
అండ్ మళ్ళీ ఈ పర్సన్కి రీయూనియన్ చేయాలి అని పర్సన్కి ఉంది. అండ్ చాలా అబ్సెసివ్గా మీ మీద ఫీల్ అవుతున్నారనమాట. ఫిజికల్ నీడ్స్ అండ్ ఆల్రెడీ పర్సన్ అదర్ కనెక్షన్తో కూడా తను డీల్ అవుతున్నారండి. తను సింగిల్గానే ఉండి మీ గురించి తను ఆలోచించడం లేదు. ఆల్రెడీ తన లైఫ్లో అదర్ పర్సన్ ఎవరైనా ఉండనివ్వండి, వారితో ఈ పర్సన్ తను డీల్ అవుతున్నారు. అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు, కానీ పర్సన్ ఎందుకో తన మైండ్ అంతా, తన మనసు అంతా మీ వైపు మళ్ళుతుంది. మళ్ళీ పర్సన్కి మీరు గుర్తుకు రావడము, మీ జ్ఞాపకాలు ఈ పర్సన్కి గుర్తుకు రావడము, అలాంటి మెసేజ్ అనేది చూపిస్తుంది. సో మీ విషయంలో ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతూ ఉండొచ్చు 1 or 2 days నుంచి. అండ్ మీ జ్ఞాపకాలు, మీతో ఉన్న మెమొరీస్ ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు అనేది చూపిస్తుందండి. 3 of Swordsకి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉంటారండి. మీరు ఎంత బాధపడుతున్నారు, మీ పెయిన్ ఈ పర్సన్కి అర్థం కాలేదు. పైగా ఈ పర్సన్ తన చుట్టూ తను వాళ్ళనేది పెట్టుకున్నారనమాట. నువ్వు బాధపడు, నువ్వు చావు, నువ్వు బతికేదు, నువ్వు బతుకు, నాకు అవసరం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ తన అవసరం తీరుగా ఉండి తను వెళ్ళిపోయారండి. మీరు ఎంతో మొత్తుకొని ఉండొచ్చు, ఎంతో ఏడ్చి ఉంటారు, ఎంతో బాధపడి ఉంటారు. ఈ పర్సన్ని బతిమిలాడుకోవడము అలా చాలా చేసి ఉంటారు. కానీ ఈ పర్సన్కి మీ పెయిన్ ఏంటో ఈ పర్సన్కి అర్థం కాలేదు. ఓకే, మీకు చాలా హార్ట్ బ్రేక్ చేశారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అది కూడా ఈ పర్సన్ తను వేరే పర్సన్ గురించి చేసి ఉండాలి. ఓకే, నాకు ఇక్కడ వస్తున్న మెసేజ్ ప్రకారం వేరే వారి గురించి లేదా వేరే బెనిఫిట్స్ కోసం, ఓకే, మెటీరియల్ థింగ్స్, మేబీ మనీ గురించి, ప్రాపర్టీ గురించి, రొమాంటిక్ థర్డ్ పార్టీ అలా. ఓకే, తను వేరే వారి గురించి మాత్రమే పర్సన్ తను కావాలని మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేశారు. మేబీ ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ వచ్చి మీ హార్ట్కి మీకు ఏదైతే హార్ట్ బ్రేక్ అయిందో మళ్ళీ పర్సన్ అతికించాలి అనుకున్నా అది అతకదండి. సో ఆల్రెడీ మీ మనసు అనేది ఇరిగిపోయింది ఆల్రెడీ అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా చూపిస్తుంది. మీరు ఈ పర్సన్కి ఫినాన్షియల్గా మేబీ కొంతమంది హెల్ప్ కూడా చేసి ఉంటారు, లేదా తనకి ఒక దారి అనేది మీరు చూపించి ఉంటారనమాట. నువ్వు ఇలా ఉండకు, ఇలా ఉండు, నీ లైఫ్ బ్రైట్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు మీరు అన్నట్టుగా తనకు ఒక దారిని అనేది మీరు చూపించి ఉంటారనమాట. ఓకే, అన్ని చేసినా సరే ఈ పర్సన్ తన హ్యాపీనెస్ కోసం అండ్ వేరే వారి గురించి పర్సన్ తను చాలా హార్ట్ బ్రేక్ చేశారు. సో మీ పెయిన్ మీరు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు. అండ్ ఆ పెయిన్ని మీ మనసులో కూడా మీరు ఎలా దాచిపెట్టుకోవాలో మీకు అర్థం కాలేదు. సో మళ్ళీ మీరు మామూలు వ్యక్తిలాగా అందరి ముందు ఆ బాధ అంతా దిగమింగుకొని మీరు ఎలా ఉండాలో కూడా మీకు అర్థం కాలేదన్నమాట. ఓకే, ఎందుకంటే మనసులో ఒక ప్రళయం అనేది రగులుతుంది. ఓకే, అదంతా మీ గుండెల్లో దాచిపెట్టుకొని బయట మామూలు వ్యక్తిగా ఉండాలంటే అదంతా అంత సాధ్యం కాదనమాట. కానీ మీరు అదంతా దాచిపెట్టుకొని మామూలు వ్యక్తిలాగా సో నటించారు చాలా. ఓకే, అంటే ఆ పెయిన్ అనేది ఎవరికి కనిపించకుండా లోపల మీరు చాలా బాధపడ్డారు అనేది చూపిస్తుందండి. మానసికంగా కుమిలిపోయారు అనేది కూడా చూపిస్తుందన్నమాట. ఎందుకంటే ఈ పర్సన్కి మీరు మేబీ తిన్నామంటే తిన్నాం, బాగున్నామంటే బాగున్నాం అలా కాకుండా మీ పర్సన్ లాగా లేదా ఒక మంచి ఫ్రెండ్గా మీరు చాలా మంచి మనసుతో తనని దగ్గర తీశారు కదా, కానీ దానికి పర్సన్ వాల్యూ అనేది ఇవ్వలేదన్నమాట. గ్రాటిట్యూడ్ కూడా చూపించుకోలేదు తను. ఓకే, పైగా మీకు ఈ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్ కూడా చేసినట్టుగా చూపిస్తుంది, వేరే వారి గురించి అనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో మేబీ థర్డ్ పార్టీ ఉండొచ్చు అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో కాబట్టి ఈ పర్సన్కి థర్డ్ పార్టీ విషయంలో ఎలాంటి సపోర్ట్ అనేది దొరకట్లేదు కావచ్చు. ఇక్కడ మీ వైపు నుంచి కూడా తనకి ఏదైనా సపోర్ట్ లాంటిది దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. 8 of Cups క్లారిఫికేషన్. Eight of Cups క్లారిఫికేషన్.
మీరు మేబీ మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుని ఉండొచ్చండి. ఎందుకంటే మీ లైఫ్‌లో చాలా రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అండ్ ఏదో తెలియని బాధ అనేది మీ గుండెల్లో మీరు మోస్తూ ఉండొచ్చు. ఏదో ట్రూత్ లాంటిది, ఏదో నిజాలు లాంటిది కూడా ఉండొచ్చు. కానీ మీరు బయట చెప్పకుండా లోపలే దాపెట్టుకొని లోపలే సగం అవుతున్నారు అనేది కూడా చూపిస్తుందనమాట. అండ్ అలాగే ఈ పర్సన్ కూడా మిమ్మల్ని తను మేబీ నెత్తి మీద కొండను పెడితే అది మోయలేరు కదా! అలా ఈ పర్సన్ మిమ్మల్ని తను భరించలేకపోయారు. అండ్ మీరంటేనే తనకి చాలా బర్డెన్‌గా అనిపించడము. మీ గురించి పర్సన్ ఎందుకు టైం మెయింటైన్ చేయాలి? అండ్ మీ గురించి తనెందుకు అంత టెన్షన్ పడాలి? అన్నట్టుగా మేబీ ఈ పర్సన్‌కి మీరు దగ్గర అవుతున్న కొద్దీ తన ఫ్రీడమ్ అనేది పోతుంది అని పర్సన్ ఫీల్ అవుతున్నారండి. ఓకే. కొంచెం కొంచెం అంతా తను బందీ అయిపోతున్నారు ఈ కనెక్షన్‌లో. తనకి ఫ్రీడమ్ దొరకట్లేదు అండ్ వాల్యూ దొరకట్లేదు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఫీల్ అయ్యి ఉంటారు. మీరంటేనే తను ఎందుకో బర్డెన్‌గా అనుకున్నారండి. ఇదంతా నా వల్ల కాదు అండ్ ఈ పర్సన్‌ని కూడా నేను మెప్పించలేను. ఈ పర్సన్‌తో డీల్ అవ్వాలి అంటే అంత ఈజీ కాదు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుని ఉండొచ్చు అనేది చూపిస్తుందనమాట. అండ్ ఈ పర్సన్ తన కెరియర్ వైస్‌గా కూడా తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండొచ్చండి. తన లైఫ్‌లో చాలా రెస్పాన్సిబిలిటీస్ కనిపిస్తుందనమాట. తన కుటుంబం గురించి కావచ్చు, లేదా తను మ్యారీడ్ అయితే తన ఫ్యామిలీ వారి గురించి పర్సన్ కొంతమంది మిమ్మల్ని కూడా దూరం పెట్టి ఉంటారు. మేబీ తన మీద రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా! అదంతా తను ఫుల్‌ఫిల్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి టైంలో మీరు అవసరం లేదు. మళ్ళీ తను డిస్టర్బ్ అవుతారు అనే విధంగా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని తను దూరం పెట్టి ఉంటారు. తను దూరం పెట్టనైతే పెట్టారు కానీ పర్సన్ చూడండి మీరిప్పుడు ఈ పర్సన్ విషయంలో మీరు చాలా ఘోరంగా మోసపోయారు కదా! మీ మనసుకి చాలా గాయం తగిలింది. మీ హార్ట్ అనేది బ్రేక్ అయిపోయిందనమాట. కాబట్టి మీరు ఈ పర్సన్‌తో ఉన్న మీ జ్ఞాపకాలు, తన ఫోటో కావచ్చు, తన ఏదైనా గిఫ్ట్ కావచ్చు, తనతో ఉన్న మీ మెమోరీస్, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అన్నీ మీరు కాల్ చేసి బూడిద చేసేస్తున్నారనమాట. నాకు అవసరం లేదు ఇంకా. పదే పదే హర్ట్ అవ్వాలనుకోవడం లేదు, బాధపడాలనుకోవట్లేదు. నా లైఫ్ ఏంటో నేను చూసుకోవాలి అన్నట్టుగా మీ లైఫ్‌లో మేబీ ఏదైతే చాలా సాడ్ మూమెంట్ ఏదైతే ఉంటుందో, జ్ఞాపకాలు అవన్నీ ఉంటాయో అదంతా మీరు కాల్ చేసి బూడిద చేసేసి ఇక్కడ మీరు సంధికి వెళ్తున్నారనమాట. ఓకే. మేబీ చీకటంతా ఇంకా ఎండ్ అయిపోవాలి. నా లైఫ్‌లో బ్రైట్‌నెస్ కావాలి, లైటింగ్ కావాలి, నాకంటూ సంతోషం కావాలి, నాకంటూ ఫ్రీడమ్ కావాలి, నాకంటూ వాల్యూ ఇచ్చే ఒక పర్సన్ కావాలి, లేదా మీరు సెల్ఫ్ లవ్‌లో ఉండాలి, నన్ను నేను ప్రేమించుకుంటాను, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, స్పిరిచువల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. ఇక ఈ పర్సన్ అని అండ్ ఈ రిలేషన్షిప్ అని ఇలాంటి అవసరం లేదు. ఇక మీదట మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు. మేబీ సెల్ఫ్ లవ్‌లో ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మిమ్మల్ని మీరు కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పటికే ఈ పర్సన్ విషయంలో చాలా కోల్పోయాము జీవితాన్ని అన్నట్టుగా కూడా మీరు అనుకుంటున్నారు అనేది చూపిస్తుందన్నమాట. ఎప్పటికైనా సరే అండి ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చేరుకోవాలి అనే ఉద్దేశం ఈ పర్సన్కి ఉంది. అండ్ తను జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. త్రీ ఆఫ్ కప్స్ అండి. ఇక్కడ ఈ పర్సన్ని మీరు ఏదో అకేషన్ ఆర్ సెలబ్రేషన్స్ అలాంటి వాటిలో కలుసుకునే ఛాన్స్ అనేది నాకు చూపిస్తుందన్నమాట. మీ లైఫ్లో మీరు చాలామంది చాలా స్ట్రాంగ్ అవుతూ ఉండొచ్చు, హీల్ అయిపోయి ఉండొచ్చు కొంతమంది. ఓకే. అండ్ ఆల్రెడీ మీకు ఇదంతా ఈ పెయిన్ అనేది మీరు అనుభవించి ఉంటే ఇప్పటికీ మీరు చాలా ఇయర్స్ అయిందండి మేము దూరం అయిపోయి, లేదా చాలా మంత్స్ అయిపోయిందండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నాము, ఈ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఈ పర్సన్ మీ గురించి తను ఆలోచిస్తున్నారండి. కానీ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు. మీరిద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పుడు మీరు చాలా చేంజ్ అయిపోయారనమాట. అంతకుముందు ఉన్న పర్సన్ లాగా ఈ పర్సన్కి మీరు కనిపించట్లేదు. చాలా కాన్ఫిడెంట్గా, చాలా స్టైలిష్గా అండ్ చాలా ప్రాక్టికల్గా అండ్ ఫినాన్షియల్గా స్టెబిలిటీ ఉన్న పర్సన్ లాగా అండ్ ఇక్కడ మీ లైఫ్లో మీరు ఎంజాయ్మెంట్ చేస్తా చాలా హ్యాపీగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఈ
ఈ పర్సన్ అయితే మీతో సెలబ్రేషన్స్ కావాలి, మళ్ళీ యూనియన్ కావాలి అని పర్సన్ తను చాలా గట్టిగా కోరుకుంటున్నారు. అండ్ తన ఫ్రెండ్ సర్కిల్ హెల్ప్ కూడా ఈ పర్సన్ తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, మేబీ మీతో కలవడానికి పర్సన్ వేరే వారి హెల్ప్ కూడా తీసుకొని మీ లైఫ్లో రావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందన్నమాట. ఇక్కడ మీ లైఫ్లో మీరు చాలామంది కేవలం కెరియర్ మీద ఫోకస్ చేయడం అండ్ లైఫ్లో ఎంజాయ్మెంట్ అనేది మీరు కూడా ఆస్వాదిస్తూ ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పటికే చాలామంది మీరు ఈ రిలేషన్షిప్ అనేది అండ్ పర్సన్ విషయంలో ఇదంతా మేబీ చాలా విసిగిపోయి ఉంటారనమాట. జీవితం మీద విరక్తి అనేది చెంది ఉంటుంది చాలామందికి. ఓకే, కానీ ఇప్పుడు మీరు ఏంటిదంటే ఇవన్నీ పక్కకు పెట్టి నేను కూడా లైఫ్లో ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, ఇప్పటిదాకా పడిన బాధలు చాలు, పడిన కష్టాలు చాలు అన్నట్టుగా మీరు కూడా చాలామంది సో ఈ పర్సన్తో ఉన్న ఏవైతే ఈ పెయిన్ ఉంటుందో అదంతా ఏం చేసుకుని హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. అండ్ మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని తను దూరం నుంచి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు. అండ్ మళ్ళీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి చూపిస్తుంది అనమాట. ఓకే, 6 ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. మీ మీద తను చాలా ప్యాషనేట్గా ఫీల్ అవుతూ ఉండొచ్చండి. ఎందుకంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, నైట్ ఆఫ్ వ్యాండ్స్ అనేది వచ్చింది కదా. చాలా అట్రాక్ట్ చేస్తున్నారు మీరు అని పర్సన్ అనుకుంటున్నారు. మీలో ఇంత తెలివితేటలు ఉంటుంది అండ్ మీరు ఇంత మెచ్యూర్ పర్సన్ అని పర్సన్కి అర్థం కాలేదండి. నిజం చెప్పాలంటే మీరు చాలా ఇన్మెచ్యూర్ పర్సన్, మీ వల్ల ఏది కాదు, మీరు ఏం చేయలేరు, వేరే వారి మీద ఆధారపడడం తప్ప మీ అంతలా మీరు ఏం చేసుకోలేరు అండ్ అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని తను తక్కువ చేసి చూసారనమాట. ఓకే, కానీ ఈ పర్సన్కి ఇప్పుడు మీ వే ఆఫ్ టాకింగ్, మీరు ఉండే విధానం, ఈ పర్సన్ వాటికి చాలా అట్రాక్ట్ అవుతున్నారనమాట. అరే నేను చూసేది పాస్ట్ పర్సనే లేదా ఈ పర్సన్ వేరేవారా, అసలు ఇంత మెచ్యూరిటీ లెవెల్ ఎలా వచ్చింది పర్సన్లో, ఇంత క్రియేటివ్, ఇంత ప్రాక్టికల్, అసలు ఎలా ఇలా తయారవుతున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా తను అనుకుంటున్నారనమాట. ఫోర్ ఆఫ్ సోర్స్కి క్లారిఫికేషన్. ఓకే, మిమ్మల్ని ఏ పర్సన్ అయితే మానసికంగా కుంగదీయాలి, బాధ పెట్టాలి అండ్ మీకు ఫ్రీడమ్ ఇవ్వకూడదు లేదా చీప్గా తీసి పడేయడము అలా ఎవరైతే చేశారో అండి, వారు దూరం నుంచి మీరు హ్యాపీగా ఉండడం చూసి మీ లైఫ్లో మీరు బ్యూటిఫుల్ లైఫ్ అనేది మీరు లీడ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, అది ఈ పర్సన్ చూసి తను భరించలేకపోతున్నారండి. తనకి చాలా కోపం, ఉక్రోషం, అరే ఈ పర్సన్ చుట్టూ అందరు ఉన్నారు, ఇప్పుడు నా చుట్టూ ఎవరు లేరు, నేనే ఒంటరివారు అయిపోయాను అన్నట్టుగా ఈ పర్సన్ అలాంటి గిల్టీ ఫీలింగ్తో తను ఉన్నారనమాట. సో మానసికంగా ఈ పర్సన్ తను చాలా కుమిలిపోతున్నారండి అండ్ కోపం కూడా చూపిస్తుంది పర్సన్లో అండ్ జలస్ ఫీలింగ్ కూడా ఉంది. కానీ ఈ పర్సన్ బయట పడారనమాట. ఓకే, బయట మాత్రం షుగర్ లాగా స్వీట్గా మాట్లాడతారు, కానీ లోపల మాత్రం ఈ పర్సన్లో మేబీ అదేదో సామెత ఉంది కదా, మేడిపండు చూడు మేలమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు. అలా ఈ పర్సన్ బయట కనిపించినంత ఈజీ పర్సన్ అండ్ అంత మంచి పర్సన్ అయితే కాదండి. లోపల ఈ పర్సన్ ఉండే విధానం వేరనమాట. ఓకే, తను చాలా డేంజరస్ పర్సన్ అని చెప్పొచ్చు. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ వచ్చింది కదా, ఈ పర్సన్ వస్తారు, దాంట్లో డౌట్ అయితే అక్కర్లేదు. ఈ రోజు కాకపోతే ఈ రేపైనా వస్తారు, కానీ ఈ పర్సన్ మీరు అనుకున్నంత ఈజీ పర్సన్ కాదు. బయట తను కనిపించేది వేరు, లోపల ఉండేది వేరు అనమాట ఈ పర్సన్. ఓకే, ఒక్కసారి ఈ పర్సన్ తన రియాలిటీ మీరు చూస్తే మీ అంతలో మీరే అమ్మో ఈ పర్సన్ వద్దు, నాకు ఈ పర్సన్తో ఉండడం కంటే ఒంటరి జీవితాన్ని గడపడమే బెటర్ అన్నట్టుగా అనుకుంటారనమాట. అలాంటి పర్సన్ అండి. ఓకే, కానీ పర్సన్ చూడండి మళ్ళీ మీతో హ్యాపీగా ఉండడానికి తను వస్తున్నారు. ఓకే, మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఇక్కడ యాక్షన్ అనేది నాకు కనిపిస్తుంది. ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ అనమాట. ఈ పర్సన్ వస్తారు, కానీ మీ లైఫ్లో మళ్ళీ సంతోషం లేకుండా అండ్ మళ్ళీ ఏదో ఒకటి క్రియేట్ చేసి వెళ్ళిపోవడం లాంటిది అనమాట. ఓకే, మళ్ళీ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేయడం లాంటిది జరుగుతుంది. ఓకే, 7 ఆఫ్ సోర్స్కి క్లారిఫికేషన్.
ఓకే. మీరు చాలామంది ఆల్రెడీ తన లైఫ్‌లో సెటిల్ అయిన పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ హయ్యర్ పొజిషన్‌లో ఉండొచ్చు. లేదా మీరిద్దరూ మేబీ హాస్పిటల్‌లో వర్క్ చేసేవారు కావచ్చు. లేదా ఇక్కడ ఏదైనా ఆఫీస్ రిలేటెడ్ అయి ఉంటుందన్నమాట. సో, పర్సన్ మీకు కొంతమందికి ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ పర్సన్ మీకు పరిచయం అవ్వడము, తర్వాత బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అవ్వడము, తర్వాత అదర్ పర్సన్ వల్ల మళ్ళీ సెపరేషన్ ఏర్పడడం అలా కూడా జరిగి ఉంటుందన్నమాట. ఓకే. ఈ పర్సన్ ఏమనుకున్నారంటే మిమ్మల్ని తను సీక్రెట్‌గా మెయింటైన్ చేయాలి అని పర్సన్ అనుకున్నారు. కానీ మీరు అలా ఉండడానికి మీరు ఇష్టం చూపించడం లేదనమాట. అరే! సీక్రెట్‌గా ఉండడానికి మీరేం తప్పు చేస్తున్నారు అన్నట్టుగా అలాంటి లైఫ్ కంటే అసలు సింగిల్‌గా ఉండడమే బెటర్ కదా అన్నట్టుగా ఈ సీక్రెట్ లైఫ్ అంటే అంత ఈజీ కాదు అండ్ చాలా డేంజరస్ కూడా. ఓకే. మేబీ మీ ఫ్యూచర్‌కి ప్రాబ్లమ్ అవుతుంది కదా! కాబట్టి మీరు అలాంటి లైఫ్‌కి మీరు నాకు ఇష్టం లేదు అన్నట్టుగా చెప్పడం ఏదో జరిగింది. కానీ పర్సన్ మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే తను అదర్ కనెక్షన్‌తో తను డీల్ అవుతా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 3 ఆఫ్ సోర్డ్స్ అండ్ ఇక్కడ మనకి డెవిల్ వచ్చింది కదా! తను అదర్ కనెక్షన్‌తో ఉండాలి. ఓకే. లేదా మీరే మెయిన్ పర్సన్ ఉంటే అదర్ థర్డ్ పార్టీ ఉన్నారా? ఓకే. వాటెవర్ అండి. కానీ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్‌గా మెయింటైన్ చేయాలి. వారిని మిమ్మల్ని పర్సన్ మెయింటైన్ చేయాలి అనుకున్నారు. ఓకే. అంటే తను 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేయాలి అనుకునే పర్సన్ అనమాట. కానీ ఈ పడవ ఇటు వెళ్ళిపోతుంది, ఈ పడవ ఇటు వెళ్ళిపోతుంది. మధ్యలో సముద్రంలో పడిపోతారు కదా! సో, అలా ఈ పర్సన్ ఇక్కడ తనకు సంబంధించింది ఏదో ట్రూత్ లాంటిది రివీల్ అవ్వడము, మీరేదో అడగడము అలా కూడా జరిగి ఉంటుందన్నమాట. ఓకే. కానీ పర్సన్ ఆలోచన మాత్రం అక్కడ ఇక్కడ తను బ్యాలెన్స్ చేయాలి, మెయింటైన్ చేయాలి అని పర్సన్ అనుకున్నారనమాట. ఓకే. చాలా కన్నింగ్ నేచర్ ఉంటుందండి. సో, అది ట్రూత్ అనేది రివీల్ అయ్యేసరికి పర్సన్ ఇంకా మీ లైఫ్‌లో నుంచి తను ఎస్కేప్ అయిపోవడము, మీ నంబర్‌ని తను బ్లాక్‌లో పెట్టేయడము అలాంటిది కూడా చేసి ఉంటారనమాట పర్సన్. కింగ్ ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. కింగ్ ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే. ఈ పర్సన్ వైపు నుంచి మీరు అతి తొందరలోనే కాలర్ మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోవచ్చండి. యాక్షన్ అనేది కనిపిస్తుంది అనమాట ఈ పర్సన్ వైపు నుంచి. అండ్ ఇక్కడ మేబీ కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది. ఓకే. అలాంటి పర్సన్ వైపు నుంచి మీరు కాలర్ మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తుందండి. అండ్ ఈ పర్సన్లో నిజం చెప్పాలంటే తను మంచివారే అండి. కానీ తనకి మీరు కావాలి, అదర్ పర్సన్ కూడా కావాలి అని పర్సన్ తను గట్టిగా కోరుకున్నారండి. కానీ అదంతా పాసిబుల్ అవ్వకపోయేసరికి పర్సన్ కూడా డిసప్పాయింట్ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. కింగ్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. ఇక్కడ మీ పర్సన్‌కి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో థర్డ్ పార్టీకి అండ్ ఈ పర్సన్‌కి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉండొచ్చు. థర్డ్ పార్టీ అనేది చూపిస్తుంది తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వారితో అండి. ఓకేనా. మీరే ఉన్నారా, అదర్ పర్సన్ ఉన్నారా, వాట్ ఎవర్. ఓకే. తన లైఫ్‌లో మీ పర్సన్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వారితో ఈ పర్సన్‌కి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తున్నాయన్నమాట. తను సరిగా ప్రాపర్‌గా నిద్ర కూడా పోలేకపోతున్నారు అండ్ చాలా డిప్రెషన్‌లో ఉంటున్నారు. పర్సన్‌కి పీడకలలు రావడము అండ్ ఏదో పీడకలలో ఏదో జరిగిపోతున్నట్టుగా, ఏదో తెలియని భయం, హార్ట్ బీట్ అనేది చాలా స్పీడ్‌గా కొట్టుకోవడము అలా కూడా చూపిస్తుందన్నమాట. ఓకే. మేబీ పర్సన్ తను రీసెంట్‌గా మనీ కూడా తను చాలా కోల్పోయి ఉంటారు అనేది చూపిస్తుందన్నమాట. మేబీ నమ్మి అదర్ పర్సన్‌కి మేబీ థర్డ్ పార్టీకి కూడా ఇచ్చి ఉంటారు. తన టైం కావచ్చు, మనీ కూడా కావచ్చు. ఈ పర్సన్ మీ మీద ఇన్వెస్ట్ చేయకుండా మేబీ అదర్ పర్సనే ఇంపార్టెంట్ అన్నట్టుగా తను వారికి తను ఎప్పుడూ అవైలబుల్‌గా ఉంటూ వారే బంగారం అది ఇది అనుకుంటే వారి వెంబడి పర్సన్ చేసేసి ఉంటే ఇప్పుడు ఈ పర్సన్‌కి గట్టి దెబ్బ ఏదో తగిలింది థర్డ్ పార్టీ వైపు. కాబట్టి తను ఇంకా మేబీ కోలుకోలేని దెబ్బ ఏదో తగిలిందండి. ఎందుకంటే మనకి ఒకటేసారి ఇక్కడ డెవిల్ అండ్ 3 ఆఫ్ సోర్డ్స్ అనేది వచ్చిందనమాట. ఈ పర్సన్ లైఫ్లో ఏదో తెలియని బాధ, భయం, చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి.
ఇక్కడ చెప్పుకున్నా చెప్పుకోకపోయినా తనని అర్థం చేసుకునేవారు తన లైఫ్లో ఎవ్వరు లేరు అనేది చూపిస్తుంది. కానీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ తన మనసులో ఉన్నది ఏంటిదంటే మీరు కావాలండి, తనకి మీరు కావాలి, మీతో ఉండాలి, కానీ మీరు కమిట్మెంట్ లాంటిది ఎక్స్పెక్ట్ చేయకూడదు. తను కాల్ చేసినప్పుడే మీరు మాట్లాడాలి. మీరు తనకి ఎక్కువగా కాల్ చేయడము, డిస్టర్బ్ చేయడం ఈ పర్సన్కి అవ్వట్లేదు. ఎందుకంటే తన లైఫ్లో వేరే ప్రాబ్లమ్స్ లాంటిది ఏదో ఉందన్నమాట. కాబట్టి పర్సన్ అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోలేను అనే భయంతో కూడా ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉంటారు. ఓకే, ఎందుకంటే మీరు పదే పదే కాల్ చేయమని చెప్పడము, మెసేజ్ చేయమని చెప్పడం, అలా తనకి అదంతా పెద్ద బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే తన లైఫ్లో ఆల్రెడీ తను చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉండొచ్చు. మీరు కూడా తనని అర్థం చేసుకోకపోయేసరికి కూడా ఈ పర్సన్ ఇంకా కోపంతోనే మీకు దూరంగా కూడా ఉండడం ఏదో జరిగింది అనేది చూపిస్తుంది అనమాట. రీడింగ్ నచ్చిందా నచ్చలేదా కామెంట్లో తెలియజేయండి. మీకు ఎలా అనిపించింది, ఎంతవరకు రెజొనేట్ అయింది? సో లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లైమ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ కింద నేను ఇంకో ఛానల్కి సంబంధించి లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకేనా, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సరేనా ఫ్రెండ్స్? ఓకే అండి, ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. మేషరాశి వారు, మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. ఏదో విషయంగా మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారనమాట. అక్కడ ఏమీ జరగలేదు కానీ జరిగిపోయింది అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఓకే, అండ్ వృషభ రాశి వారు, మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మిథున్ రాశి వారు, మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. కర్కాటక రాశి వారు, మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ సింహరాశి వారు, మీరు ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. కన్యా రాశి వారు, మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. మీ సోల్మేట్ కూడా మీ లైఫ్లో రావచ్చు ఈరోజు. అండ్ తులారాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు, మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి, రీయూనియన్ ఉంటుందన్నమాట. అండ్ ధనుసు రాశి వారు, మీరు మీ పర్సన్ని మిస్ అవుతూ ఉండొచ్చు. అండ్ మకర రాశి వారు, మకర రాశి వారికి 2 కార్డ్స్ వచ్చాయండి. మీరు చాలా సైలెంట్గా మీ వర్క్ ఏంటో మీరు చేసుకుంటారు. అలాగే మీ లైఫ్లో ఎవరు మేబీ మీ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్ కూడా రావచ్చు అనమాట. వారితో మీకు రీయూనియన్ ఉంటుంది. కుంభరాశి వారు, మీకు ఏదో విషయంగా మేబీ బాధ ఉండొచ్చు. మీనరాశి వారికి ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి.